మన తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నాయకులు ముగ్గురు. ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా ఒకరిని మించిన ఒకరి నాయకులు. ముగ్గురే నెంబర్ 1 అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఎన్నెన్నో చేశారు. ఇలాంటి నాయకులు ముందు మనం చూస్తామో లేదో తెలియదు, కానీ ఇప్పటి వరకు ఎందరో ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఇంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన నాయకులు ఈ ముగ్గురే. ఎన్టీ రామారావు గారు సంక్షేమ పథకాలు ఎన్నో పెట్టారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అపార భగీరథుడైన భగీరథుడు తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మహనీయుడు అయిన ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ మేధావుల్లోనే నెంబర్ 1 ఈయన ఎన్నో అభివృద్ధి పనులు చేశాడు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలామంది ముఖ్యమంత్రులు చేశారు, కానీ ఏనాడు కూడా ఇంతంత అభివృద్ధి పనులు ఏనాడు చేయలేదు. ఇన్ని సంక్షేమ పథకాలు ఏనాడు పెట్టలేదు. అలాగే కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా ఏనాడు ఈ అభివృద్ధి పనులు ఇంత ఫాస్ట్గా జరగలేదు. తర్వాత అభివృద్ధి పనులు అంటూ జరిగితే 100కి 25% జరిగింది, కనుక 75% అంతా సున్నా. అదే బీజేపీ ప్రభుత్వం ఆనాడు ఈనాడు అంటే వాజ్పేయి గారు కానించి మోడీ గారి వరకు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో నెంబర్ 1 పనులు చేశారు వాళ్ళు. తర్వాత అభివృద్ధి పనుల్లో నెంబర్ 1 ఏదైనా ప్రణాళిక పెట్టారంటే అది ప్రజలకు ఉపయోగపడే ప్రణాళిక పెడుతున్నారు. నెంబర్ 1 పార్టీలు ఏవి అంటే అటు బీజేపీ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా నెంబర్ 1 స్థానంలో ఏనాడు లేదు. ఎప్పటికప్పుడు దళారీ వ్యవస్థ ఎక్కువ. చెట్టు ఒకటితే కాయలు కోసుకుని అమ్ముకుని మరొకటి అన్నట్టుగా వీళ్ళు కాంగ్రెస్ పేరు చెప్పుకోవడం, ఇక్కడ దళారీ వ్యవస్థ ఎక్కువైపోవడం. తరువాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు పెద్దగా జరగలేదు. ఇవాళ బీజేపీ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆనాడు వాజ్పేయి గారి కాంచి ఈనాడు మోడీ గారి వరకు కూడా ఎన్నెన్నో జరుగుతున్నాయి. అలాగే మన ఆంధ్రాలో నెంబర్ 1 లీడర్లు ఆనాడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి కాంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన, తరువాత మన ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నెంబర్ 1 లీడర్లు. ఎందుకంటే ఇలా ప్రతి మారుమూల కూడా రోడ్లు పడ్డాయి అంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారే. ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే చంద్రబాబు నాయుడు గారే. అలాగే భగీరథుడి తర్వాత అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. ఎన్టీ రామారావు గారు తిరిగిలేని నాయకుడైన. ఇవి ముగ్గురు సంపాదించుకున్నంత పేరు ప్రఖ్యాతులు తర్వాత మరి ఏ నాయకుడు సంపాదించుకుంటాడు అన్నదే మనం వేచి చూడాలి.